జమ్మూ కాశ్మీర్లో పీడీపీ పార్టీకి చెందినటువంటి మహబూబా ముఫ్తీ ఖమేని చనిపోయాడని మొన్నటి నుంచి సోనియా గాంధీ మాదిరి ఈవిడ కూడా కన్నీరు కారుస్తూ ఎటువంటి ముద్ద ముట్టుకోకుండా నరేంద్ర మోదీ మీద పడి ఏడుస్తున్నారు. అక్కడ బెంజమిన్ నెతన్యాహు దిష్టిబొమ్మని ట్రంప్ దిష్టిబొమ్మని కాల్చిపడేసి నిరసనలు తెలిపింది. నరేంద్ర మోదీ అంటుంది, మా సుప్రీం చనిపోయాడు కదా, ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోతే నువ్వు కనీసం స్పందించవా, బెంజమిన్ని ట్రంప్ని అడగవా, అమెరికాని ఇజ్రాయెల్ని ఎండగట్టవా, అసలు భారత వైఖరి ఏంటో మాకు అర్థం కావడం లేదు అంటూ ఏడుస్తుంది. తలబద్దలు కొట్టుకుంటూ ఏడుస్తుంది. ఎవడ చనిపోయాడు, ఎవడి గురించి ఆడాలి మనం? భారతదేశం ఎందుకు స్పందించాలి? ఇప్పుడు దేశం నాశనం అయిపోవడానికా స్పందించాలి? ఎవరి కోసం స్పందించాలి? మీరెందుకు భారతదేశంలో ఉంటూ నిరసనలు తెలుపుతున్నారు? మీరు ఇరాన్ వెళ్ళి నిరసనలు తెలపండి. అవసరమైతే డబ్బులు ఇచ్చి ప్రైవేట్ ఫ్లైట్లు వేసుకుని వెళ్ళండి. ఇరాన్కి భారత్ ఏం వ్యతిరేకం కాదు, కానీ ఇప్పుడు ఎవడి కొంపలో పడిపోవాలి? భారత్ ఇప్పుడు అమెరికాకి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మారాలా? ఇజ్రాయెల్ భారత్కి ఎంత సపోర్ట్ చేసిందో మీకు తెలియదా? అంటే ఇప్పుడు ఈ దేశాల మధ్య వచ్చేసి మనం కూడా మధ్యలోకి దూరిపోయి ఇరాన్కి సపోర్ట్ చేస్తే అప్పుడు వీళ్ళందరూ శాంతిస్తారా? భారతదేశం ఏమైపోయినా పర్వాలేదు. అసలు భారతదేశం అంటే వీళ్ళకి, అంటే ముఫ్తీకి కావచ్చు, ఒమర్ అబ్దుల్లాకి కావచ్చు, ఏంటో తెలుసా? కేవలం కాశ్మీర్ మాత్రమే. కాశ్మీర్ పాకిస్తాన్లోకి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ భారతదేశంలో ఉండకూడదు. మళ్ళీ భారతదేశం గురించి మాట్లాడతారు వీళ్ళు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఇక్కడ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో తింటూ మీ యొక్క డిమాండ్ ఏంటి? మీరు చేస్తున్నటువంటి నిరసనలు ఏంటి? మీకు అంత ప్రేమ ఉంటే, అంత గోల్ ఉంటే వెళ్ళిపోండి, ఇరాన్లో నిరసనలు తెలపండి, తప్పేముంది? ఇప్పుడు అయాతుల్లా అలీ ఖమేనికి భారతం వ్యతిరేకం కాదు, ఇరాన్కి భారతం వ్యతిరేకం కాదు. అనవసరంగా మీరు భారతదేశాన్ని నాశనం చేయడం కోసం ఈ పనికిరాని నిరసనలన్నీ తెలుపుతున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి నేతలు ఉన్నారో మన దేశంలో చూడండి. అందుకే ప్రక్షాళన జరగాలంటున్నాను నేను.